వజ్రదేహాయ రౌద్రరాధేయ బభ్రురూపాయ క్షిప్రదగ్ధాయ త్రిపురనాశకాయ అలా స్టార్ట్ చేశానండి. అసుర హననం మొత్తానికి. ఈ పదాలు అనేవి అంటే మీరు ఎలా తీసుకుంటారు? ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ పాట రాయడానికి? మెయిన్ ఒక 3-4 డేస్. అంటే నేను ఈ పాటలో ఎలా తీసుకున్నానంటే ఒక 4 ఫ్లోలు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కమర్షియల్ సినిమా రాసుకునేటప్పుడు ఒక మంచి ఇంట్రడక్షన్, మంచి ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇలా రాసుకుంటాం. అలాగే నేను ఈ పాట విషయంలో నేను అలా డివైడ్ చేసుకున్నాను. ఒక మంచి ఎంట్రీ, ఒక మంచి ఎంట్రీ. ఇది ఇప్పుడు నేను వజ్రదేహాయ అన్నది ఎంట్రీ. తర్వాత పల్లవి. ఆ పల్లవిలో ఏం చేసామంటే అది ఇంకా పవర్ఫుల్ గా ఉండాలని ఏం చేసా, శివతాండవానికి సంబంధించి శివుడిని బేస్ చేసుకుని చేద్దాము, అప్పుడు ఇంకా బాగా పవర్ఫుల్ గా ఉంటది. హీరో పవర్ స్టార్ కదా, పవర్ యాడ్ చేద్దాం అని చెప్పి అలా ట్రై చేసి ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం నిసిని చీల్చు క్షిద్రుడల్లె ఉద్భవించు ఆయుధం అలా స్టార్ట్ చేసి భైరవ అష్టాకం ఉంటుంది కదా, దాంట్లోంచి తీసుకున్నారు. జస్ట్ అంటే ఆ ఫీల్ వచ్చేటట్టు చేసాం గానీ మొత్తం లిరిక్స్ అన్ని మనం సొంతంగా చేసినాయి అన్నమాట. ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది? సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారు అది రిలీజ్ అయ్యి మిలియన్స్ వ్యూస్ కూడా దూసుకుపోతున్నాయి. చాలా ఒక వీరోచితమైన సన్నివేశాల్లో ఈ పాట వస్తుంది.